బ్యాక్ నెక్ అతుక్కుందామండి. బ్యాక్ నెక్కి మనం ఫస్ట్ ఇలాగా రౌండ్ తీసుకోవాలి. ఒక పావు ఇంచ్ వదిలేసి ఇలా రౌండ్ తీసేసుకోవాలి. తీసుకొని ఫస్ట్ దీన్ని ఇలాగా మడిచి కుట్టేసుకుందాం. అప్పుడు నీట్గా ఉంటుంది కుట్టినప్పుడు. దీన్ని కూడా నేను అంటించేసానండి గమ్ తోటి. ఇంకా మళ్ళీ ఐరన్ చేయడం అది కాకుండా గమ్ పెట్టి అంటించేసాను, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి. కదా ఇలా కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉంచేసి మనం కుట్టి ఇది ఎలాగో లోపలికి వెళ్ళిపోద్ది, వదిలేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కుట్టడానికి టిప్స్ చెప్తానండి. ఇప్పుడు చూసారు కదా, మనం ఇలా క్లాత్ కట్టించేస్తాం, చుట్టూ మనం ఇలా కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్ మనకి ఇదిగో ఈ కటింగ్ ఉంది చూసారు కదా, ఈ కటింగ్ మనం దీనిలో పెట్టిన కటింగ్ ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ సెంటర్ కూడా మనం ఈ సెంటర్ కూడా చూసుకోవాలండి. మనకి దీనిది సెంటర్ కూడా ఇలా ఒక గీత గీసుకుంటే మనకి కింద పడుతుంది. ఈ సెంటర్ చూపిస్తాను, ఇలా గీసేసుకోవాలి. సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఒక లైన్ పెట్టుకుందాం, అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూస్తే ఇది సెంటర్ పార్ట్ చూసారు కదా. ఇప్పుడు దీనికి మనం ఇది టచ్ అవ్వాలి. ఇక్కడ మనం ఈ సెంటరు ఇక్కడ సెంటర్ చూసారు కదా, ఇక్కడ కూడా మనకు ఒక కటింగ్ పెట్టాం. ఇలా ఉండేటట్టుగా చూసుకుని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. ఇంకా మీకు కుట్టేటప్పుడు కదలదు, మనం తేలిగ్గా కుట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక పిన్. మనం ఇది ఎప్పుడు కుట్టినప్పుడు ఇది ఎప్పుడు కుట్టినా సరే మనం ఫ్రంట్ సైడ్ కుట్టాలి, ఇక్కడ కుట్టాలి. అంటే రైట్ సైడ్ కుట్టుకోవాలి, రాంగ్ సైడ్ తిప్పాలి. ఇప్పుడు నెక్ మనం డిజైన్ పెట్టుకుంటే రాంగ్ సైడ్ పెట్టి రైట్ సైడ్కి తిప్పి మనం డిజైన్ చేస్తాం. కానీ డిజైన్ ఏది లేదు, మనం వెనక్కి తిప్పేస్తాం మొత్తం అంటే కనుక ఇలాగా రైట్ సైడ్ పెట్టుకుని రాంగ్ సైడ్కి తిప్పుకోవాలి. ఇది సెంటర్ చూసారు కదా. ఇప్పుడు మనం రైట్ సైడ్ పెడుతున్నాం, రైట్ సైడ్ ఇలాగా సెంటర్ చూసుకుని పెట్టుకోవాలి. పెట్టి ఒక పిన్ పెట్టేసుకున్నాం, ఇలా కదలగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేయండి. అలాగే ఫస్ట్ సెంటర్ చూసి అక్కడ ఒక పిన్, ఇక్కడ సెంటర్
ఇక్కడి నుంచి ఒక పిన్, అలాగే ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఇటు ఇక్కడ నుంచి మనం కుడతాం కాబట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒక పిన్ ఇటు పెట్టుకోండి. పెట్టి ఇప్పుడు మనం ఈ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. బ్యాక్ స్టిచ్చింగ్ చేసాం. తిప్పడం వస్తే ఇలా తిప్పేయచ్చు, లేదంటే సూది కిందకు దించి పైకెత్తి తిప్పాలి. ఇదిగో ఇలాగ సూది ఇప్పుడు ఇక్కడ కార్నర్ వచ్చింది, రౌండ్ తిరగాలి. రౌండ్ తిరిగేటప్పుడు ఇలా సూది కిందకు దించేయాలండి, అంటే లోపలికి పెట్టేయాలి. సూది క్లాత్ లోపలికి పెట్టి ఇలా పైకెత్తి అప్పుడు మనకు ఆ ప్లేస్ కదలదు. సూది కిందకు పెట్టామంటే చూసారు కదా, సూది కిందకు ఉంది నాది. సూది చూస్తే సూది మన క్లాత్ లోపల ఉంది. ఇప్పుడు మనకి అలా అయితే మనకి ఇంకా మనం ఇది పైకి ఎత్తినా సరే మనకి అది కదల, ఆ సూది అక్కడే ఉంటుంది. మనం క్లాత్ని మటుకు ఇలా తిప్పుకోవాలి, అంటే మన కరువు ఎక్కడ తిరుగుతుందో అక్కడ తిప్పుకోవాలి. తిప్పుకొని ఆ కరువు మీదే మళ్ళీ ఇలా తిప్పుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ ఇలా దింపి మళ్ళీ కరువు ఎక్కడుందో అక్కడ ఇలాగా ఇలా తిప్పుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఇది మనం కట్ చేసేసుకోవాలి. ఇది మనం స్టిచ్ చేస్తుంది కదా, కట్ చేసి వెనక్కి తిప్పండి. దీన్ని కట్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ వదిలేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, స్టిచ్ ఇక్కడ ఉంది. ఇదిగో స్టిచ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం కట్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ లోపలికి కట్ చేయాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసాక ఇప్పుడు ఇక్కడ ఒక కటింగ్ ఇవ్వాలి. ప్రతి కరువు దగ్గర స్టిచ్ కట్ అవ్వకుండా చిన్న కటింగ్. ఒక కరువు తిరిగే ప్రతి ప్లేస్ ఇవ్వాలండి, అప్పుడే మనకు వెనక్కి తిరుగుతుంది బాగా. చూసారు కదా, ఇలా కటింగ్లు ఇచ్చుకోవాలి. ఇలాగా ప్రతి 1 ఇంచ్ దగ్గర స్టిచ్ కట్ అవ్వకుండా కటింగ్ ఇచ్చుకోండి. ఇచ్చి ఇప్పుడు దీన్ని మనం ఇలా వెనక్కి తిప్పాలి. తిప్పేటప్పుడు ఇలా అనుకుంటే మనకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా అనుకుని ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి తిప్పాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అయితే ఇంకా మనకి రాంగే రాదు. ఇది మనం టాప్ స్టిచ్ చేస్తే అనుకుంటుంది. ఇలా ఇప్పుడు టాప్ స్టిచ్ చేస్తాం. ఇప్పుడు ఇలాగా టాప్ స్టిచ్ చేసేద్దాం. దీని మీద ఈ క్లాత్ మీద వేస్తే మనకి నీట్గా తిరుగుతుంది.
ఇలాగా మనకి నీట్గా వచ్చేస్తుంది. నెక్ అయిపోయిందండి, బ్యాక్ నెక్. ఇప్పుడు ఈ బ్యాక్ని మనం ఇలా తిప్పి ఇక్కడ మనం చేతికి కుట్టేసుకున్నాం, పర్వాలేదు. ఇలా చూసారు కదా, బ్యాక్ సైడ్ ఇలాగా చేతికి కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కూడా నేను చుట్టూ కుట్టేసాను. సెంటర్ పార్ట్ మటుకు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని సెంటర్ మనం కటింగ్ పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా, కింద పైన కూడా. మనం ఎలాగో ఈ లోపల తిప్పేస్తాం కాబట్టి ఇక్కడ పిన్ పెట్టుకోవాలి కదలకుండా. అలాగే ఇక్కడ కింద ముందు పెట్టేసుకోవాలి. అలాగే సైడ్ ఇక్కడ, అలాగే ఇటు సైడ్. ఇక్కడ కూడా పెట్టుకుంటే మనకి కదలదు, బొంగలా రాదు. ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ మొత్తం లాగాలండి, లేదంటే మనం తిప్పేటట్టు కుట్టు ఊడిపోద్ది. సేమ్ అదే లైన్ మీద కుట్టుకుంటూ వచ్చింది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది వస్తుందా? రిలీజ్ ఆర్డర్ కావాలనుకుంటే డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సెలెక్ట్ చేసుకోవాలా? TCM కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది తీసుకుంది. ఇప్పుడు పిన్నులన్నీ తీసేసి మనం కట్ చేసుకున్నాం. ఇది అయిపోతే అసలు నెక్ అయిపోతే స్టిచ్చింగ్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం బాటమ్ స్టిచ్ చేయడానికి కూడా కింద ఇలా కటింగ్ పెట్టుకోవాలండి. అంటే ఇది సెంటర్ మనకి చూసారంటే ఇంకో నెక్ సెంటర్ వస్తుంది ఇది. ఓకే, ఇది ఇక్కడ కూడా కటింగ్ పెట్టుకుంటేనే మనం బాటమ్ పార్ట్ రెండు వైపులో ఈక్వల్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాం. దీన్ని నెక్ని కటింగ్ చేద్దాం. కిందకి మనకి తగలకుండా పెట్టి చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ ఎప్పుడు కూడా నెక్ దగ్గర. ఇది నెక్ కదండి, ఇక్కడ మనం స్టిచ్ చేసాం. ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. ఇలాగ ఒక 1/2 ఇంచ్ వదిలి కట్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్, నెక్ రౌండ్ స్టిచ్చింగ్. మనం ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కటింగ్లు ఇవ్వాలి మనం. కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనం క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇలాగే గొరిట పెట్టుకుంటే గ్రీన్ కలర్ ఎల్లో కలర్
కట్ చేసుకో. ఇది రౌండ్ కరెక్ట్గా రౌండ్. ఈ రౌండ్ అయితే మనకి బ్లౌజ్కి అయితే వీటిని మనం క్రాస్ పీస్ కింద తీసేసుకుంటాం. డ్రెస్ కదా అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడంతా కూడా మనం ఇలా కటింగ్ ఇచ్చుకోవాలండి. కంపల్సరీ కటింగ్ ఇస్తేనే మనకి నెక్ బాగా తిరుగుతుంది. స్టిచ్ కట్ అవ్వకుండా 1 ఇంచ్ 1 ఇంచ్కి ఇలాగ కటింగ్ ఇచ్చుకోవాలి. స్టిచ్ కట్ అవ్వకూడదు. కరువుల దగ్గర మటుకు కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఒక టేబుల్ మే అనలైజ్ లాగా చేద్దాం. ఇలా అంటే మనకి వెనక్కి కలిగిపోద్ది. ఫస్ట్ ఇలా తిప్పేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు టాప్ స్టిచ్ చేసేది. గోరింటాకు భయం ఏంటి? ఈ గోరింటాకు భయం ఏంటి? భయపెట్టడమా? భయపెట్టడమా? గోరింటాకు అంటే అసహ్యమా? సూపర్. ఇలా లాగితే నీట్గా కొట్టేసుకుంటే అసలు వస్తుందే రాదు. ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోయింది. నెక్ చూసాను. ఇప్పుడు ఈ రెండు మనం షోల్డర్ రాకేసి హ్యాండ్స్ కూడా కుట్టేద్దాం. తర్వాత మనం బాటమ్ పార్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ షోల్డర్స్ అతకేద్దాం. షోల్డర్స్ అతకడానికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ రెండు చూస్తూ ఉండాలి. పైకి కనిపించేది ఎప్పుడు కూడా మనకి రాంగ్ సైడ్ కనిపిస్తుంది. అలాగే కింద ఉన్నది కూడా రాంగ్ సైడే ఉంటుంది. మనకి లోపల ఉండే మటుకే మెయిన్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ కుట్టేస్తాం, ఇది మనకి స్టిచ్చింగ్ పైకి కనిపిస్తుంటుంది. అప్పుడు ఇది రాంగ్ సైడ్ అవ్వాలి. ఇప్పుడు అలా వేసేటప్పుడు ఇలా పెట్టి కిందది ఉంది కదా, మనం ఇలా లోపలికి మడిచాం కదా, ఆ క్లాత్ని మనం ఇలా పెట్టాలి. పెట్టి ఇప్పుడు దీనికి సమానంగా ఇది పెట్టి ఇది ఇలా తీయక్కర్లేదండి. ఇది సమానంగా ఇక్కడ పెట్టి ఇలా షోల్డర్ స్టిచ్ చేసుకో. ఇది ఇలాగే ఉండాలండి. ఇది ఇలాగే ఉండాలి.
హాఫ్ ఇంచ్ పెట్టుకుని కుట్టేసుకోవాలి. చెప్పాను కదా ఈ కుట్టు మనకు సరిగ్గా బ్యాక్ కుట్టు దగ్గరికి రావాలి. ఓకే మనది ఆఫ్టర్ ఎక్స్పోర్టింగ్ 2020 కదా ఆ సంవత్సరం వచ్చి ఎంటైర్ రిపోర్ట్ అవుతుంది. చూసారు కదా షోల్డర్ రెండు ప్రాపర్ రావాలి. ఇది మనకి లోపలికి ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ కుట్టేసుకుంటాం. ఇది షోల్డర్ చూసారు కదా ఇలా నీట్గా వస్తుంది. అటువైపు కూడా అలాగే కుట్టేసుకుంటాం. కూడా అలాగే ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ పెట్టి ఇది ఇలా పెట్టుకుని ఇది ఇక్కడ మనకి ఇది హాఫ్ ఇంచ్కి ఇలా సరిగ్గా ఉండేటట్టు చూసుకుని స్టిచ్చింగ్ సరిగ్గా కలిసేటట్టు చూడాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ది. సరిగ్గా హాఫ్ ఇంచ్ పెట్టి షోల్డర్స్ ప్రాపర్ పెట్టుకుని రెండు ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకొని కుట్టుకుంటూ వచ్చేవి. చూసారు కదా ఇటు సైడ్ కూడా షోల్డర్ సమానంగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టిచ్ చేద్దామండి. ప్రతిదీ షోల్డర్ మటుకు సెకండ్ స్టిచ్ చేసుకోవాలి. కూడా ఇది
అయిపోయింది, షోల్డర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కుట్టుకోవాల్సింది చూసారు కదా, నెక్ షోల్డర్లు అయిపోయాయి. నెక్స్ట్ మనం ఆర్మ్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, షోల్డర్ ఇటు కూడా అలాగే పెట్టుకుని షోల్డర్ రెడీ. షోల్డర్ నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆర్మ్స్ అతికేసుకుందాం. హ్యాండ్స్ అతికాక ఇప్పుడు బాటమ్ పార్ట్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఇది మెయిన్, ఇదంతా అయిపోతే మనం బాటమ్ పార్ట్ సులువండి. చూసారు కదా, ఇదంతా మనం చేతికుట్తో కుట్టేసుకున్నా పర్వాలేదు, హ్యాండ్ లేదా మిషన్ కుట్టేసుకున్నా పర్వాలేదు. నేనైతే చేతికుట్తో ఇప్పుడు హ్యాండ్ కుట్టుకుందాం.